ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. అయితే బాబా ఏం చెప్తున్నారంటే సంకల్పాల భోజనం గురించి చెప్తున్నారు మురళిలో. అయితే ఇప్పుడు సంకల్పాలే పెడుతున్నాం కదా సోషల్ మీడియా ద్వారా, అండ్ గ్రూపుల్లో పెడుతున్నాం, తర్వాత స్టేటస్ లో పెడుతున్నాం, యూట్యూబ్ లో పెడుతున్నాం. ఇవి అవ్యక్త మురళిలో ఉన్న సంకల్పాలని, బాబా చెప్పిన సంకల్పాలని, బాబా చేయమని సంకల్పాలని, మన సత్యాలు ఇవన్నీ కూడా. అయితే చాలా మంది ఇవి ఎక్కడి నుంచో వచ్చాయని, కొత్తగా వచ్చాయని అనుకుంటున్నారు. అంటే ఎక్కడో అక్కడి నుంచి వచ్చాయి, ఇక్కడి నుంచి వచ్చాయి, హైదరాబాద్ నుంచి వచ్చాయి, ఈ విధంగా భావిస్తున్నారనమాట. అంటే ఈ పెట్టుకొని సంకల్పాలు సేకరించట్లేదు చాలా మంది. దానివల్ల అయితే చాలా నష్టపోతారు. ఎందుకంటే ఉన్నది కొద్ది సమయం. బాబా అయితే బయట నుంచి ఈ సత్యమైన జ్ఞానాన్ని తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ చెప్పాలంటే ఇంకా చాలా ఇది ఉంటది అనమాట, చాలా మ్యాటర్ ఉంది దీని గురించి. అందుకని ఇప్పుడు బాబా ఏంటంటే ఫైనల్ గా బయట నుంచి అన్ని సత్యమైన జ్ఞానం ఇవన్నీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు అదంతా వ్యాపిస్తుంది కూడా ఈ సంకల్పాల భోజనం. అది ఈ రోజు మురళీలు కూడా ఈ భోజనం గురించే ఉంది. అది ఏం చెప్పారు బాబా అనేది మనం ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాము. బాబా ఏమంటున్నారంటే, ఎంతటి అశుభ భావనలో ఉన్నవారినైనా మీ శుభభావన శుభకామన ద్వారా వారిని కూడా శుభభావనలోకి మార్చగలరు అని. పరివర్తన చేయగలిగేటంత శక్తిశాలి శుభభావన ఉందా? ఒకవేళ వారిని మీరు మార్చలేకపోయినా కానీ మీ శుభభావన శుభకామన అప్పుడప్పుడు కాకుండా అవినాశిగా ఉంటే మీపై వారి అశుభ భావన యొక్క ప్రభావం పడదు అని బాబా అంటున్నారు. వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం శుభభావన శుభకామన ఉంటే వాళ్ళ యొక్క అశుభ భావన వైబ్రేషన్ అనేది మన పైన పడదు అంటున్నారు బాబా. అతి శుద్ధ భోజనం అంటే మనసు యొక్క శుద్ధ సంకల్పాలు. శుద్ధ భోజనం అంటే ఏంటి? మనసు యొక్క శుద్ధ సంకల్పాలు. ఇవి మనం అదే శుద్ధ సంకల్పాలే కాదు ఇప్పుడు మనం చేస్తున్నాం. అవ్యక్త మురళిలో చెప్పిన ఈ సంకల్పాలు ఇప్పుడు వ్యాపిస్తున్నాం అన్నమాట. వ్యర్థ సంకల్పాలు, వ్యతిరేక సంకల్పాలు నడుస్తున్నాయి అంటే అది అశుద్ధ భోజనము. మనసులో సదా శుద్ధ సంకల్పాలు నడవాలి. ఈ రెండు చేయటం వస్తుంది కదా. ఎంత సమయం కావాలంటే అంత సమయము శుద్ధ సంకల్పాలు స్వరూపంగా అయిపోండి అంటున్నారు. ఇప్పుడు సంకల్పాలు పెడుతున్నాను కదా, అది మనసు బుద్ధి ద్వారా సేకరిస్తే ఎంత కావాలంటే అంత సేకరించండి అంటున్నారు. ఏదో పెట్టారు కదా, ఏదో చూసాములే, ఏదో చదివించాములే, పై చదివేసేవి కాదవి, మనసుతో చదివేవి, బుద్ధితో చదివేవి అన్నమాట. ఎప్పుడైతే మన మనసు బుద్ధితో డీప్ గా సేకరిస్తామో అప్పుడు అవి మనకి శక్తి వస్తుంది అనమాట. వ్యర్థం సమర్థం అయిపోద్ది అనమాట. అందుకే సమర్థ సంకల్పాల భోజనం అని బాబా పేరు పెట్టారనమాట. అందుకే బాబా అన్నారు, మీకు ఎంత కావాలంటే అంత సమయం శుద్ధ సంకల్పాల స్వరూపంగా అయిపోండి అంటున్నారు. స్వయం సేకరించాలి, ఇతరులకు కూడా ఈ సంకల్పాల భోజనాన్ని పెట్టాలి. పదము ఒక్కొక్క సంకల్ప విలువ ఎంత? 1,00,000కు విలువైనది. ఇలాంటి సంకల్పాలు వ్యాపిస్తుంటే అసలు కొంతమంది చూడట్లేదు. ఎందుకంటే అవి వాళ్ళు అక్కడి నుంచి వచ్చాయి, ఇల్లు ఎక్కడి నుంచి వచ్చాయి, మాకు పెద్ద బిల్డింగ్ నుంచి రాలేదు, పెద్ద బిల్డింగ్ నుంచి ఈ సంకల్పాలు వస్తే అప్పుడు చేస్తాము అని అనుకుంటున్నారు. కానీ ఇది స్వయం శివ పరమాత్మ చెప్పిన సంకల్పాలు, శివ పరమాత్మ ఇచ్చిన జ్ఞాన భోజనం, శుద్ధ సంకల్పాల భోజనం ఇది. అవే రోజు పెడుతున్నాం. అది ఎవరు ఎంత వ్యాపిస్తే, ఎవరు ఎంత భోజనం ఇతరులకు ఇస్తే అంతే మనకి పదమ భాగ్యము లభిస్తుంది. అతి ఎక్కువ మంది పిల్లలకు సంకల్పం మరి సమయం వ్యర్థంగా వెళ్తున్నాయి.
చెడుగా వెళ్ళటం లేదు కానీ వ్యర్థంగా వెళ్తున్నాయి. చెడు పనులు చేయటం లేదు కానీ జమ కూడా చేసుకోవటం లేదు. కొన్ని చెడు పనులు చేయలేదు, ఎందుకంటే బ్రహ్మకుమారి కుమారులని పిలిపించుకుంటున్నాం కాబట్టి నియమపూర్వకంగా ఉంటున్నాం. మరి జమ చేసుకోవట్లేదు కదా. ఏం జమ చేసుకుంటున్నాం మనం? వాచ సేవ లేదు, మనస సేవ లేదు, సంకల్పాల సేవ లేదు. కేవలం మురళి వింటున్నాం, లేదంటే టైం ఉంటే యోగం చేస్తున్నాం, లేదంటే ఎప్పుడో వాచ సేవ దొరికితే చేస్తున్నాం, లేకపోతే అది కూడా లేదు. మరి జమ ఎక్కడ చేసుకుంటున్నాం మనం? సంగమ యుగము ఒక్క నిమిషం ఎన్నో గంటలతో సమానం, ఎన్నో సంవత్సరాలతో సమానం అని బాబా చెప్తున్నారు. ఖాళీగా కూర్చొని ఉంటున్నామంటే ఈ సంగమ యుగం యొక్క మహత్వాన్ని తెలుసుకోలేదని అర్థం అన్నమాట. బాబా ఏమంటున్నారు? కొన్ని చెడు పనులు అయితే చేయట్లేదు, కానీ కనీసం జమ కూడా చేసుకోవటం లేదు కదా. మనసు సేవ ద్వారా, సంకల్పాల ద్వారా ఎక్కడా కనిపించటం లేదు. మొబైల్ ద్వారా వచ్చినా అవి ఎక్కడి నుంచో వచ్చాయని కేర్లెస్ గా చూస్తున్నారనమాట. నిర్లక్ష్యం చేస్తున్నారు. దానివల్ల అయితే మనకి నష్టం. అందుకే బాబా ఏమన్నారు? కేవలం ఈ రోజు చెడు జరగలేదు కదా అని చూసుకుంటున్నారు, కానీ మంచి జమ చేసుకున్నారా? మంచి ఎంతవరకు మీరు జమ చేసుకున్నారు? కొంచెం ఏదైతే జరగలేదు, జరగకుండా చూసుకుంటున్నాము బాబా పిల్లలం కాబట్టి. అయితే పోగొట్టుకోలేరు, కానీ ఏం సంపాదించుకున్నారు? దుఃఖం ఇవ్వలేదు, కానీ సుఖం ఎంతమందికి ఇచ్చారు? వాచ ద్వారా, మనసు ద్వారా, సంకల్పాల ద్వారా ఎంతవరకు ఇచ్చాం మనం ఇతరులకి సుఖాన్ని? ఎవరిని అశాంతి చేయలేదు, కానీ శాంతి తరంగాలు ఎంతవరకు వ్యాపించేశారు? కొన్ని అశాంతి చేయలేదు, కానీ శాంతి యొక్క తరంగాలను ఎంతవరకు వ్యాపింప చేశారు అంటున్నారు బాబా. మనసు సేవ సంకల్పాలు పెట్టాం కదా. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, నాలో ఉన్న శాంతి యొక్క దివ్యీకరణలు ఈ వాయుమండలం అంతా వ్యాపిస్తున్నాయి, లేదా ఈ ప్రకృతి అంతా వ్యాపిస్తున్నాయి, లేదా వీళ్ళంతా వ్యాపిస్తున్నాయి. లేదంటే ఎవరైతే అశాంతితో ఉన్నారో వాళ్ళకి శాంతి యొక్క వైబ్రేషన్ పంపిస్తూ ఉండడం. ఇదే మనసు సేవ అంటే. ప్రతిదానికి కూడా సంకల్పాలు పెడుతూనే ఉన్నాం మనసు సేవకి. సంకల్పాలు, మనసు బుద్ధి సంకల్పాల యొక్క భోజనం, ఇవన్నీ కూడా బాబా చెప్పినవే, అక్కడివి ఇక్కడివి ఏం కాదు. ఒరిజినల్ అవ్యక్త మురళి. అది ఇవన్నీ గ్రహించవలసిన విషయాలు. ఇవన్నీ తెలుసుకొని ఈ విలువైన సమయాన్ని మీరు అందరూ వినియోగించుకుంటారని నా యొక్క శుభభావన. ఓం శాంతి.